వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజ్జు చిల్లీ ఛాలెంజెస్. ఓకే, ఇప్పుడైతే మేము మంచిగా ఇది సెకండ్ ఛాలెంజ్. ఇది మాకు సెకండ్ ఛాలెంజ్. లాస్ట్ వీక్ అయితే మేము నాన్ వెజ్ తీసుకున్నాము, మన చికెన్. సో ఇప్పుడు మొత్తం వెజ్ అన్నట్టు. పప్పు ఆలుగడ్డ అండ్ కాలీఫ్లవర్, వెజ్ మంచూరియా అండ్ కాకరకాయ ఫ్రై. సో ఇప్పుడు మేము ఇవాళ వెజ్ చేయడానికి ఓకే ఇంగ్రీడియంట్ ఇస్తాము. ఇదండి మన ఓకే. ఇవాళ వెజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇవాళ ఫ్రైడేస్ అయితే మనమైతే నాన్ వెజ్ తినాము. కాబట్టి ఇప్పుడు మనము వెజ్ వంట అయితే అవుట్ చేసుకుంటాము మొత్తము. సో మంచిగా రైస్ అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం వాక్ అయితే స్టార్ట్ చేసేసినాము. అండ్ ఇంకా బయట అనుకున్నాం ఏంటి స్టార్ట్ కనుకుంటారు. యాక్చువల్గా నేను ఫుడ్ ఛాలెంజెస్ అర్థమన్నా అండి, కాకపోతే చిన్ని వినడం లేదన్నట్టు ఫుడ్ ఛాలెంజెస్ వేద్దామని చెప్పేసి. ఎందుకంటే నేను లాస్ట్ టైం చూసారు కదా, ఎంత టైం అయినా కూడా నాకు తినడం అంత ఈజీ. అది ఛాలెంజ్ రాగలేదు, అది నార్మల్గా అక్కడే ఉంది నా లాస్ట్ లో. మిగతా అంటే నార్మల్గా వీడియో అయితే చూస్తాను కదా. సో ఇప్పుడు కూడా ఏమైతే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా విన్ అవ్వడానికి ట్రై చేద్దాం గైస్, ఓకేనా. అండ్ అదే ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 గో. ఈరోజు విన్ అయ్యేటట్టే ఉన్నావని నేను చూస్తే తింటా. స్టార్ట్ చేసిన వాళ్ళు సార్ సరిపోయిందా? బాగున్నాయి, టేస్ట్ బాగుంది. టేస్ట్ పప్పు బాగుంది కదా. లాస్ట్ టైం విన్నట్లేదు కదా, చూసుకోలేదు. ఓ రేపు స్టార్ట్ అవుతున్నా. ఎందుకు నువ్వు ఫాస్ట్ తింటున్నా? లాస్ట్ టైం నేను చేసిన ఛాలెంజ్ వాళ్ళు లేకుండే, నార్మల్గా తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ లాస్ట్ టైం ఓడిపోయింది. మరి మన పనిష్మెంట్ అనేది నాకు వద్దు, నేను చెయ్యా, కావాలంటే ఇప్పుడు ఓడిపోతే వేరేది బాగుంటుంది, అట్లా ఉంటుంది, తప్పించుకుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం కదా అని సరే అనుకున్నా, కానీ ఇప్పుడు వెజ్ మంచి టేస్ట్ బాగుంది కదా. చాలా తీసుకొని మంచిది అప్పుడు ఎలా రైస్ కొంచెం అటు ఇటు అయింది ఇట్లా, అందుకే కదా తట్టుకుంటుంది. వెజ్ మంచిగా తినడం కష్టం. ఫాస్ట్ అవుతుంది, అదే షాప్ అవుతుందా. నెక్స్ట్ టైం అయితే మంచి బిర్యానీ ప్లాన్ చేద్దాం ఏమిటో అనుకుంటాం. నెక్స్ట్ సండే నాకు అర్థమైంది ఏంటి చెప్పాలా. నెక్స్ట్ టైం ఛాలెంజ్ అప్పుడు రైస్ కొంచెం మొత్తం అంతా. యాక్చువల్లీ ఛాలెంజ్ చేద్దాం అనేసి మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ తింటాం, మళ్ళీ తినలేము మనిషి ఆకలితో ఉన్నాం, తీసుకుని మంచిగా తింటున్నాం. మార్నింగ్ తినకుండా మామూలుగా కాకపోతుంది. కొంచెం రైస్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం, ఈసారి తక్కువనే వేసుకున్నాం, కానీ మాటలు తినేసరికి కడుపు ఉన్నట్టు అనిపిస్తుంది. అలా అయినా ఉన్నది వాళ్ళు తింటున్నారు బాబు, ట్రై చేసినా కూడా మంచిగా మొత్తం తినట్లే తింటా అంటే అయిపోయింది నాది ఇప్పుడే. అన్నం ఇంకొంచెం మెత్తగా ఉన్నది ఉంటే మంచిగా ఉంటుంది. పిచ్చా
మీకు జోక్ చెప్తాను. మా కష్టమైతే ఎవరా హాస్టల్ చేయడానికి కష్టమైతే ఫ్యాన్ లేదు. వెజ్ వెజ్ తినచ్చు. అరే నెక్స్ట్ టైం నుంచి రైస్ కొంచెం తక్కువ వేసుకున్నావురా కావాలంటే. మీకు విషయం చెప్పాలా, యాక్చువల్గా ఇంత మిగిలింది ఇందులో ఇంత గట్టి ట్రై చేసినా కూడా నువ్వే ఏం చేస్తావు. నాకంటే ముందు స్టార్ట్ అవుతావు అను అసలు నమ్మలంటే అవుతుందా అసలు మింగొస్తుంది అసలు. యాక్చువల్గా తినే ముందు ఎప్పుడైనా కూడా తను రెడీగా ఉంటుంది, చేద్దాం 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 అంటది. వచ్చిన తర్వాత కానీ ఈరోజు గట్టిగా ట్రై చేసాను ఆయన అది చెప్తున్నా చచ్చిపోతా. మూడు బుక్కలు ఒకటిసారి పెట్టుకున్నా. నెక్స్ట్ టైం ట్రై చేయండి. నెక్స్ట్ టైం అవసరం లేదు గాయస్. ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చు గాయస్. ఇప్పటి నుంచి బంధు నేను చేయ ఏంటి నేను ఇంత ఫాస్ట్గా తిన్నావు, ఇంత ఎట్లా తిన్నా నాకు అర్థం కాలేదు. నాది మంచిగా 5 వేసుకున్నామండి, నా 3 అయిపోయి చిది 4 అట్లనే ఉన్నాయి. ఇంకా ఏం తిన్నావు మంచిగా కదా ఛాలెంజ్ అంటే ఎప్పుడు తిన్నావు ఏం తిన్నా కాదు టైంకి తినాలి. ఎందుకంటే అది ఏం మాట అది పెట్ట. ఓకే గాయస్ ఈరోజు ఛాలెంజ్ అయిపోయింది. 10 రైస్ నాది మిగిలింది, ఇది కూడా తినలేదు. ఇప్పుడు ఏం తిన్నామో ఏమో అసలు ఈ ఫుడ్ ఛాలెంజ్ ఏందో కానీ కడుపు నిండా ఆస్వాదించలేకపోతాను నేనైతే. నేను కూడా అంత ఏం తిండి గాయస్. నేను అసలు ఇంత ఫాస్ట్గా తిన్నా కదరా, 3-4 ముక్కలు ఒకసారి పెట్టుకుంటున్నా మధ్యలో. అది నేను చూసి నాకు నవ్వు వచ్చింది. మంచిగా లాస్ట్ మంచూరియన్, ఓకే లాస్ట్ మంచూరియన్ అది ఒకటే తీసుకున్నాను నోట్లో. నేను అస్సలు పోతలేదు కానీ ఓకే వాటర్ బాగా తాగినాను, అందుకే టైం పట్టింది. నాకు పట్టుకుంది బాగా. ఓకే గైస్ ఈరోజు వీడియో అయితే సెకండ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలని చెప్పేసి ఒకవేళ మన ఛానల్ ఫాలో అవుతా ఉంటుందంటే కామెంట్ చేయండి ఏం ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి. ఫుడ్ ఛాలెంజ్ వద్దు గైస్, నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఏంటి ఇంత ఫాస్ట్గా నేను వెజ్ కదా ఈజీగా తినొచ్చులే అనుకున్నా కానీ అది అవ్వలేదు. నాతో వెజ్ తొందర కాదు అసలు ఏది కాదు, నాతోనే కాదు నాకు అర్థమవుతుంది కదా. తిండి ఇప్పుడు తిండిది ఉండదు ఏమంటారు. ఓకే గైస్ ఈ బ్లాగ్ టికెట్తో నేను చేస్తున్నా. మా నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్లో కలుద్దాం. ఓకేనా, స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్స్. అండ్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి ఏం ఛానల్ అయితే బాగుంటుంది. బజ్జు నామం చేసేద్దాం. బాయ్ బాయ్.